హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ujvalaJyoti కిచెన్ లోని కోడిగుడ్డు ఎండ్రోయిలు కర్రీ ఏ విధంగా తయారు చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. వేడి అన్నంలోని ఇది వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది నిజంగాను. ఎగ్ పెట్టుకుని అలాగే మనం ఎండ్రోయిలు వేసుకున్నవి అక్కడక్కడ పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోండి. అందులోని ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులోని కొద్దిగా పసుపు వేసుకోండి. ఆయిల్లోనే వేసుకోవాలి పసుపు అనేది, ఎందుకంటే ఈ ఎండ్రోయిల్ అండి వీటిని కొంచెం ఉప్పు వేసి 2-3 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయండి. స్మెల్ వస్తే వేగిపోయినట్టే. ఇక్కడ బాగా స్మెల్ వస్తున్నాయండి. ఇక్కడ వేగిపోయాయి, నేను తీసేసుకుంటున్నాను. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కదపంటే ఆయిల్ అంటుకోకుండా వచ్చేస్తాయి. మనకి ఇందాక ఎప్పుడు ఎగ్స్ ఫ్రై చేసినా కూడా పసుపు అనేది ముందే ఆయిల్ వేసుకోవడం వల్ల కోడిగుడ్డు అనేది మనకి అతుక్కోకుండా ఉంటుంది. మూకుడికి చాలా మందికి అడ్డుకుపోతాయి కదా, ఆ ప్రాబ్లం ఉండదన్నమాట ముందే పసుపు వేసుకోవడం వల్ల. కంపల్సరీగా కోడిగుడ్డుకి అయితే ఘాట్లు పెట్టుకోవాలి. నేను కొంచెం డీప్గానే పెట్టాను. బాగా వేగిపోయాయండి, పక్క తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోని నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. మీకు ఉల్లిపాయలు ఏమి ఎక్కువైపోవో, ఎందుకంటే మనం ఎగ్స్ వేస్తున్నాము. అలాగే ఎండ్రోయిల్లో వేసేటప్పుడు కూరలోని మొత్తం దాని టేస్ట్ అనేది దిగుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ అంతా కూడా ఉంటుంది కాబట్టి మీరేమి ఉల్లిపాయలు అన్నీ తగ్గించేసుకోకర్లేదు. నేను చెప్పినట్టు వేసుకోండి, అందరికీ సరిపోవాలి కాబట్టి. ఈ ఉల్లిపాయల్లోనే నేను అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసి మిక్సీ కొట్టాను. ఇది 1/2 స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఫ్రై చేసుకుందాం ఇప్పుడు 2 కలిపి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక కలుపుకోండి. ఉల్లిపాయల్లోని సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మెత్తపడి తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయల్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకోండి. మీకు నచ్చితే కనుక 3 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు
ఇలా ఈ విధంగా వేగాయి కదా, ఇందులోని రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాం. నేను ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఆఫ్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇప్పుడు కారం ఉప్పు వేసాక కలుపుకోండి. అలాగే మీకు ఇష్టమైతే కనుక మసాలా పొడులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేవి వేయట్లేదు. ఇక్కడ కారంలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వచ్చేసి గ్లాస్ తీసుకున్నాను నేను. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండ్రాయిలు మొత్తం వేసేసుకుందాం. అలాగే ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకునేవి కూడా వేసేసుకుందాం, ఫ్రై చేసుకున్నాం కూడా. ఒకసారి ఇవన్నీ కలుపుకుని ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టద్దండి, హైలో పెట్టి ఉడకపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మాది పడేంత వరకు కూడా మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కర్రీ అనేది ఇలా ఉడికి దగ్గర పడిపోయింది. మనకి స్టవ్ అనేది కట్టుకున్నా కూడా ఇంకా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు చివరిగా లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, ఎండ్రాయిలు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది.